లంబాడాలకు రిజర్వేషన్ న్యాయం కోరుతూ వినతిపత్రం. బోధన్ నియోజకవర్గంలో లంబాడా సామాజిక వర్గానికి రిజర్వేషన్ అమలులో అన్యాయం జరుగుతుందని గిరిజన విద్యార్థి సంఘం సబ్ కలెక్టర్ వికాస్ మహ్తో వినతిపత్రం సమర్పించింది. గత 70 సంవత్సరాలుగా అనేక ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, ఏఎంసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి గౌరవప్రదమైన పదవులు లంబాడాలకు కేటాయించకపోవడం సామాజిక అసమానతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ఎస్టీలను మినహాయించి ఇతర వర్గాలకు అవకాశాలు కల్పించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ ఎన్నికల్లో ఎస్టీలకు పదవులు కేటాయించాలని, జనాభా ప్రాతిపదికన మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి కొర్రా బంతిలా నాయక్, పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ్తో గారికి గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏమిటనగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా కూడా బోధన్ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ కానివ్వండి, ఒక ఎంపీపీ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి ఇప్పటి వరకు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించకపోవడం బాగా సిగ్గుచేటు. ఎందుకనగా అన్ని వర్గాల వారు ఇట్టి గౌరవప్రదమైన పోస్టులను అనుభవించారు. కానీ ఇప్పటి వరకు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరు కూడా ఇట్టి హోదాపరమైన పోస్టులను ఖరారు చేయలేదు. కావున ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కానీ, మార్కెట్ కమిటీ నోటిఫికేషన్లో కానీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి లంబాడాలకు అవకాశం కల్పించి రిజర్వేషన్లో సీటు కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే ఇంతకుముందు 7% రిజర్వేషన్ ఉన్నప్పుడు బోధన్ మున్సిపల్ పరిధిలో ఒక ఎస్టీ రిజర్వ్డ్ సీటు కేటాయించడం జరిగింది. ఇప్పుడు 10% రిజర్వేషన్ అయినప్పుడు 2 సీట్లు కేటాయించాలని మేము ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. జై సేవాలాల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.